కోవూరు నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన పనులే ఇప్పుడు జరుగుతున్నాయని వైసీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టెపాటి నరేందర్ రెడ్డి అన్నారు. ఆయన జేజేపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైపాడు నెల్లూరు రోడ్డుకు గత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కృషి వల్లే జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇప్పుడు టెండర్లు పిలిచినట్టు తెలుస్తుందని, ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని, 6 మైల్ దగ్గర బ్రిడ్జి వెంటనే నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవి కాకుండానే ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాలెం క్యావేజ్ ఎనమడుగు సెంటర్ నుంచి వెంకటేశ్వరం మీదుగా సెంట్రల్ లైటింగ్ రోడ్డు వైసీపీ ప్రభుత్వంలోనే చేసినామని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. అంటే కొన్ని మీతో పంచుకోవాలని, అలాగే ఈ యొక్క విషయాలు కొద్దిగా జనాల్లో కూడా చేరాలని కూడా అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ముందుగా రైతులు దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు ఏర్పడింది. ఇంకా కళ్ళు తెరిచేటప్పటికి 2 ఏళ్ళు కూడా పూర్తి కావాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ 20 నెలల్లో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా రైతులు నానా అవస్థలు పడడం జరిగింది. మనదం కళ్ళారా చూసాం. దీని గురించి చాలాసార్లు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన ఈ యొక్క ఫిబ్రవరిలో మార్చిలో మళ్ళీ మనకి బురికాతులు స్టార్ట్ అయ్యే టైము దగ్గర పడుతూ ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగ అధికార ప్రతినిధిగా మేము కోరేది ఒకటే, ఇప్పుడన్నా సరైన మేలుకొని ముందుగానే ధాన్యాల కేంద్రాలను కావచ్చు, గోతాలు కావచ్చు, ఆ యొక్క రైతుకి ఏమేమి మనం చేయాలనుకుంటున్నాం, గిట్టుబాటు ధర అయినా కావచ్చు, దళారీ వ్యవస్థల్ని పూర్తిగా పక్కన పెట్టి గవర్నమెంట్ ద్వారా ప్రోత్సహించి రైతుని ఆదుకోవాలని కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని రకాలుగా రైతులు నష్టపోయారు. ఈ యొక్క ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉంది. తదుపరి ఈసారి అయినా కానీ ఈ రైతులు బాగుకోరాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా ఎంత చేసినా యూరియా కొరత ఈ యొక్క ప్రభుత్వం తీర్చలేని పరిస్థితిలో ఉంది. అదేమంటే నానో యూరియాని వాడమని చెప్తూ ఉన్నారు. ఆ యొక్క నానో యూరియాని వాడాలని అంటే మేము ఒకటే చెప్తూ ఉన్నాం, మీకు ప్రతి ఒక్క గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు. అసిస్టెంట్ ద్వారా మీరు గ్రామంలో ఒక 10-15 ఎకరాలు గవర్నమెంట్ డెమో తీసుకొని ఆ యొక్క దాన్ని ఉపయోగించి దాన్ని రైతులకి అది అర్థమయ్యేలా ఈ డెమో ఫామ్ ద్వారా ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది, మనం యూరియా తగ్గించేవాడాం, ఈ యొక్క పంటను కూడా ఖర్చు తగ్గిందనేది మీరు చూపించగలిగితే ఖచ్చితంగా రైతు వాడతారని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతు ఆల్రెడీ అపోహలో ఉన్నారు. ఇప్పుడు ప్రయోగాలు చేసే పరిస్థితిలో రైతు లేడు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేక, నాణ్యమైన విత్తనాలు లేక, నాణ్యమైనటువంటి మందులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఈరోజు ఆ రైతుని మనం సాహసం చేయమని చేసే పరిస్థితి లేడు. అందుకని మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరే ఒక 10-20 ఎకరాలు ఒక్కొక్క ఈ ఊర్లో తీసుకొని చేస్తే దాని ద్వారా ఖచ్చితంగా ఈల్డింగ్ వస్తే అందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చెప్పిన విధంగానే దాన్ని పాటిస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక రైతుల్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆదుకోకపోతే ఈరోజు రైతుల పరిస్థితి చాలా దీనయ్యే పరిస్థితిలో ఉంది. ఇప్పటికే రైతులందరూ కూడా కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అనేక రకమైనటువంటి ఆత్మహత్యలు జరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క మనకి కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి గురించి గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులే ఈరోజు కూడా సాగుతూ ఉన్నాయి తప్ప కొత్తగా ఏ పని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఈ పని మేము చేసామనే పరిస్థితిలో ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో లేదు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, మన ఎమ్మెల్యే గారు దాని మీద ఎన్నోసార్లు చొరవ తీసుకొని సీఎం గారిని కలిసి ఆ ప్రపోజల్స్ పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ కూడా టెండర్లు మన హయాంలోని పూర్తయినాయి. ఆ తర్వాత వర్క్స్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఒక కొద్ది నెలలు ఆపేరు గవర్నమెంట్ మారిన తర్వాత. ఇప్పుడు కూడా పని జరుగుతూ ఉంది. అది కూడా తర్వాత వెంకటేశ్వరం నుంచి మన పొడుగుపాడు వెంకటేశ్వరం రోడ్డు కూడా ఇది క్యాష్ వచ్చి దాదాపు 92 కోట్లు అండి ఇది. తర్వాత వెంకటేశ్వరం మన పొడుగుపాడుది కూడా ఇంచుమించు 72 కోట్లతో ఆ యొక్క
టెండర్లు పిలవడం జరిగింది. రోడ్డు ప్లస్ సెంట్రల్ లైటింగ్ దాదాపు ఇది ప్రసన్న కుమార్ రెడ్డి చొరవతోనే ఇది శాంక్షన్ చేయించారు. ఆ హయాం అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా దీంట్లో ముఖ్య పాత్ర వహించారు. ఆ రోజు ఆయన మంత్రిగా ఉన్నారు. 98% పనులు ఆ హయాంలో పూర్తయినాయి. దాదాపు మొన్న 2-3% పనులు పూర్తి చేసి ఈరోజు మేమే చేసాం సంకల్పం గుర్తుకుంటున్నారు. దాని తర్వాత సంఘం నుండి బుచ్చి వరకు ఈ యొక్క వాటర్ స్క్రీన్ 80 కోట్లతో ఆ రోజు మా ప్రసన్న కుమార్ రెడ్డి చొరవతోనే ఈ యొక్క ప్రాజెక్టు కూడా రావడం జరిగింది. ఇంటింటికి కూడా బుచ్చిలో ప్రతి ఒక్కరికి కుళాయి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది, ఇప్పటికీ జరుగుతూ ఉంది. తర్వాత రాజుపాలెం సెంట్రల్ లైటింగ్ కూడా దాదాపు 1.5 కోట్లు పెట్టి అది కూడా పూర్తి చేశారు. ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క 2019 నుంచి 2024లో శాంక్షన్స్ అయ్యి టెండర్లు శాంక్షన్స్ అయ్యి వర్క్లు మొదలయ్యి దాదాపు ఇంచుమించు జరుగుతున్న ప్రాసెస్లు జరుగుతున్న పనులే అవి ఇప్పుడు కంప్లీట్ అవటం జరుగుతూ ఉంది. మేము అడిగేది ఒకటే, మేము చేసినవి మేము చెప్తూ ఉన్నాం. మీరు 20 నెలలు కావస్తుంటే మీరు ఏమి ఒక ప్రణాళికతో ఒక పని ఇది మేము మా యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చేసామని చెప్పే పని ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకోటి కూడా నేను చెప్పేది ఒకటే, మేము ఏదో ఒకటి అనుకోండి ఏంటంటే ఏదో విమర్శించాలనో ఏదో వాళ్ళ ప్రభుత్వాన్ని మేమేదో చేయాలన్న ఆలోచనతో కాదు, ఉన్న వాస్తవాలు చెప్తూ ఉన్నాం. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే చాలా విచిత్రంగా ఉంది. ఆ యొక్క రోడ్డుది ఈ మధ్య జరిగిన దాని గురించి మేము పోయాము చెప్పాము, సరే దాని పక్క రోజు చేశారు. మీరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం మేము ఆల్రెడీ మేము ఇబ్బందుల్లో మమ్మల్ని ప్రజలు తిరస్కరించి మన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 20 నెలల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు పాలకపక్షంలో ఉన్నారు. మేము చేసేది ఎందుకనా ఏంది, మేము చేసేది ఏంది అని మీరేం చేశారంటే మీరేం చేశారు అనేది ఏంది, మీరు చేసిన తప్పు మేము చూపిస్తున్నాము. దాన్ని సరిదిద్దుకోకుండా మీ హయాంలో పడలేదంటే మా హయాంలో పడితే మీ హయాంలో మీరు చెప్పినట్టు ఒక 50-100 కాలు పడిపోవాలన్నా ఏంది మీ ఉద్దేశం? మేము చేసిన తప్పులకి మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మీరు పాలక పక్షంలో ఉన్నారు. గడిచింది కూడా 2 నెలలు కాదు 20 నెలలు అవుతా ఉంది. 20 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా మా సోది దేనికి? మమ్మల్ని ఎందుకు మీరు ఇంకా మీరేం చేశారు అని అంటారు. మనకి కంప్లీట్గానే వ్యవసాయ అంతా నారాత్రంతా అయిపోయిన తర్వాత ఎంత వేసినారు అని చెప్పేసి ఆల్రెడీ అగ్రికల్చర్ కింద ఉంటుంది. యూరియా షార్టేజ్ వస్తూ ఉంది ఇప్పటికి కూడా. నేను నిన్న మొన్న ఒక చిన్న పని నరుకూరిపోయా. మామూలుగా బయట సొసైటీల్లో యూరియా వచ్చి 266 రూపాయల లెక్కన యూరియా ఇస్తున్నారు. అదే బయట మార్కెట్లో ఉన్నప్పుడు సన్న యూరియా వచ్చి 310 రూపాయలు, లావ్ యూరియా వచ్చి 300 లెక్కన అమ్ముతున్నారు. ఏమయ్యా మీరు సొసైటీల్లో ఎందుకు యూరియా తీసుకోవటం లేదు అని ఆ రైతుని అడిగాను. అయ్యా సొసైటీలో కొంతమంది ఉంటున్నారయా, కొంతమంది తీస్తున్నారయా, కొంతమంది తీయటం లేదని చెప్పి అతను అడిగాడు. సొసైటీలో యూరియా సొసైటీలో ఉండే యూరియా ఎక్కడ పోతుందో ఎవరికి మనకు తెలియదు. దాని గురించి దీని మీద కొంచెం అధికారి చర్య తీసుకొని చేసి రైతులకి సొసైటీల ద్వారా యూరియా అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆల్రెడీ మందొచ్చి కొత్తూరు, ఇందుకూరుపేట, జగజయపేట వచ్చి కోకోనెట్గా ప్రకటించున్నారు. మంది ఎక్కువ ఉన్నాయి మనకి. ఈ కోకోనెట్లు ఈ నడం వచ్చి ఒక వైట్ ఫ్లై అని ఒకటి వచ్చింది. ఆల్రెడీ మేము అంబాజీపేట నుంచి వచ్చారు, మీటింగ్ పెట్టారు, మీరు కూడా ఆ రోజు విన్నారు. మనకు ఆ రోజు ఒక ల్యాబ్ అడిగాం, నెల్లూరు జిల్లాలోకి ఒక ల్యాబ్ ఇండాయా, ల్యాబ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి. ఇది వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అక్కడ సైంటిస్ట్ వచ్చారు, మీరు కూడా పెట్టుకుంటారు. మనకి ఇక్కడ ల్యాబ్ వసతి ఉంది. ఇక్కడ దానికి సంబంధించిన టెక్నీషియన్స్ లేరు. ఇక్కడ ఆ టెక్నీషియన్స్ కూడా మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా కోకోనట్ కూడా బాగా డెవలప్ చేసేదానికి ఇబ్బంది పడుతున్నాం. అరిటి వేసుకోమంటున్నారు. అరిట్లో పనామా తెగులు వసద్దు అని చెప్పి చాలామంది రైతులు అరిటికి ఇంట్లో గిట్టుబాటు ధరగా గమ్ము అయిపోతున్నారు. మన ఏరియాలో పూర్తిగా పనం అయిపోతుంది, లేట్ అయిపోతుంది. ఒరేస్తే గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికైనా ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఫిబ్రవరి ఆఖరి నుంచి స్టార్ట్ అవుతాయి మన ఏరియాలో కోతలు. కొనుగోలు కేంద్రాలు ముందుగా ఓపెన్ చేసి గిట్టుబాటు ధర రేటు ఇంత, ఈ రేట్లకి ఇంత ప్రకటించినప్పుడు రైతుకు కూడా బాగుంటుంది, రైతు కూడా సర్టిఫికేట్ అవుతాడు. దయచేసి దీని మీద కూటమి ప్రభుత్వం రైతుల మీద కొంచెం దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను మీ తరఫున. నా పేరు సుధీర్ రెడ్డి అండి, జయజయపేట. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల నుంచి సామాన్య కార్యకర్త వరకు కక్ష సాధింపు చర్యలు తప్ప సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా ఉండడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇకనైనా మేలుకొని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని మీరు
అభివృద్ధి పదంలో నడవాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. మీరు ఎప్పుడైతే ఈ యొక్క కక్షపూరిత రాజకీయాలను పక్కన పెడతారో ఆ రోజు మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మంచి చేసే విధంగా పయనిస్తారు. అట్లా కాకుండా ఆయన మీద కక్ష సాధించాలా, ఈయన మీద కక్ష సాధించాలనే గుణాన్ని ఇకనైనా పక్కన పెట్టండి. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ శూన్యం. సంక్షేమ కార్యక్రమాలు మేము కోకొల్లగా చేస్తామని ఆ రోజు ప్రజలకు భరోసా ఇచ్చి ఈ 2024లో గెలుపొందడం జరిగింది. కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు అమలు చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. ఉదాహరణకు సూపర్ 6లో గ్యాస్ పథకాలు అయితే ఏమి, పెన్షన్ పెంచాము అన్నారే కానీ పెన్షన్ పెంచారు. అందులో ఒక్క పెన్షన్ కూడా ఈరోజు 19 నుంచి 24 ఉన్నటువంటి పెన్షన్లను కొన్ని తీసేయడం తప్ప కొత్త పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు అయితే జరగలేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు మనకు దగ్గరలో ఉన్నటువంటి మన 6 మైల్ సర్కిల్లో ఒక బ్రిడ్జి ఈ దరిదాపు 2 ఏళ్ల నుంచి మీరు పక్కన పెట్టేసి అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ దాన్ని చోద్యం చూస్తున్నారు. అన్నగారు చెప్పినట్టు మీరేం చేశారని మా మీద ఇంకా కూడా పడి ఏడుస్తున్నారే తప్ప మీరు చేసేటటువంటి కార్యక్రమాలను మీరు పక్కన పెట్టేశారు. ఇకనైనా మానుకొని రాబోయే రోజుల్లో మీరు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం.